బేస్మెంట్ కట్టంగానే 1,00,000, పిల్లర్లు పోసి గోడలు లేపంగానే 1,00,000, షెత్తు పోస్తే ఇంకో 1,00,000, ఇల్లు మొత్తం పూర్తి కాగానే ఆఖర్లే 1,00,000. ఎప్పటికప్పుడు ఫోటోలు దిగి పెడుతుంటే రప్ప రప్ప బిల్లులు ఇచ్చేస్తూనే ఉన్నారు. పబ్లిక్స్ తో మంచిగా కట్టుకుంటున్నారు. ఇప్పుడు 90 రోజుల కూలి కింద ఇంకో 27,000 ఇస్తామని చెప్పబట్టిరి. వచ్చే నెల 2 నాడు రెండో విడత కూడా ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసుడు షురువు కాబోతుంది. చా మాకు గా భాగ్యం లేకపాయే అని సిటీలు ఉండేటోళ్ళు రంది వడకుర్రి. మీ వంతు కూడా వచ్చినట్టే. ఇక హైదరాబాద్ లో కూడా ఇందిరమ్మ ఇండ్లు కట్టే పని సురువుగా పోతుంది. సొంత జాగాలు లేని వాళ్ళకి మేమే కట్టిస్తామని సర్కార్ మాట ఇచ్చింది కదా. మలక్పేట ఏరియాలో 7 గవర్నమెంట్ భూములు ఉన్నాయి. ఎన్ని ఇల్లు కట్టొచ్చో చూసిండ్రు. మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సారు, అజారుద్దీన్ సారు, లోకల్ ఎంపీ అసౌద్దీన్ సారు బస్సులు తిరిగి కిరాయి ఇళ్లలో ఉండేటోళ్ళ తిప్పలు తెలుసుకొని సిటీలో 1,00,000 ఇల్లు కట్టిస్తామన్నారు. పక్క మొదటి విడత 1,00,000 ఇల్లు కట్టాలని టార్గెట్ పెట్టుకున్నాం. బీఆర్ఎస్ ఏలువాళ్ళ సిటీకి 20-30 కిలోమీటర్ల దూరంలో డబల్ బెడ్రూమ్లు కట్టిస్తే ఆడికెళ్ళి వచ్చి పనులు చేసుకోవడానికి తక్లీఫ్ అవుతున్నదని చాలా మంది ఉంటలేరని ఈ ఉపాయం చేస్తున్నారు. ఇప్పుడు ఒక మాజీ మంత్రి గారు ఏదో అంటున్నాడు, మీరు కట్టిన దానికంటే ఈ ప్రభుత్వం ఎక్కువ కట్టినని ప్రజలు హర్షిస్తేనే మళ్లీ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా నేను పోటీ చేస్తా. ఒకవేళ నేను ఎక్కువ కట్టినట్టు రుజువైన తర్వాత శాసనసభ్యుడిగా నువ్వు పోటీ చేయకుండా ఆగగలుగుతావా అని ఈ వేదిక మీద నుంచి వారికి సవాలు ఇస్తున్నాను. ఇక కుకట్పల్లి ఏరియాలో అప్పట్లో కట్టిన డబల్ బెడ్రూమ్లు వంచక పడావు పడితే ఇప్పుడు రిపేర్ చేయించి 62 మందికి పట్టాలిచ్చి ఇళ్లకు దోలిండ్రు మంత్రి శ్రీధర్ బాబు సారు, లోకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణారావు సారు. అంటే ఇందిరమ్మ ఇండ్లు ఫస్ట్ పల్లెటూళ్ళలో కట్టించి అటెంక పట్టణానికి పట్టుకొస్తారు అన్నట్టు. జెప్పున్నే 1,00,000 మందికి ఇళ్ల కిరాయిలు తప్పుతున్నట్టే మరి.